ఆకల్లో ఉన్నప్పుడైతే ఏది కూడా అయితే సరిగా అయితే దొరకదు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ట్రైబల్ బాయ్ శరణ్. ఎంతో అందంగా కనిపిస్తున్న చెట్టుకైతే నేనైతే వెళ్ళబోతున్నాను. ఆ చెట్టు ఏ చెట్టు అని అయితే ఇప్పుడైతే చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే నాకు కూడా తెలియదు. మా ఫ్రెండ్ వింటే ఇంకా నాకు కూడా తెలియదు అన్నాడు. ఈ పండులాగా కనిపిస్తున్నవన్నీ అయితే తినాలని అనుకోకండి, అవి అయితే తినకూడదు. ఇది అయితే ఏం చెట్టో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నాకైతే తెలియదు. ఎంతో అందంగా అయితే కనిపిస్తుంది ఈ చెట్టు అయితే. ఆ చెట్టు నుండి అయితే మా ఫ్రెండ్ గాడితోనైతే బయలుదేరి వచ్చేస్తున్నాం అన్నమాట. ఉన్న ఒక గుహల వంటి దగ్గర అయితే సీతాకోక చిలుక అయితే ఎంత ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటుందో చూడండి ఫ్రెండ్స్. అక్కడి నుండి వచ్చి అయితే పనస చెట్టుకి ఎక్కుతున్నాను. పనసకాయలు పండున్నాయేమో అనేసి అయితే ఎక్కుతున్నాను. నేనైతే చెట్టుకి పండున్నాయేమనేసి కొడితే ఇంకా ఏ ఒక్కటి కూడా పండలేదు. చెట్టు నుండి అయితే మళ్ళీ అయితే దిగిపోయా. అక్కడ నుండి అయితే మళ్ళీ వేరే పనస చెట్టుకు అయితే వెళ్ళిపోయిన తర్వాత అయితే అక్కడ కూడా కొడితే ఇంకా పండలేదు అనేసి, ఇన్ని కాయలు ఉన్నాయి ఏ ఒక్కటి కూడా పండలేదు అనేసి అయితే నేను అయితే అక్కడ నుండి అయితే మళ్ళీ బయలుదేరిపోయాను. మాయ అయితే ఎందుకలా ఎడిపోతున్నాడు అనేసి చూస్తే అక్కడ నుండి అయితే ఏం వండుతున్నాడు అనేసి చూస్తే అక్కడైతే మామిడి సార వండుతున్నాడు. సో ఫ్రెండ్స్, మామిడి సార అయితే ఈ విధంగా అయితే వండుతారు. ఎక్కడైనా అక్కడ నుండి అయితే మా అరటి తోటకి అయితే వెళ్దాం అనేసి అయితే వచ్చేసాను. పండు ఉన్నాయేమనేసి చూస్తే అన్నీ పచ్చగానే ఉన్నాయి, ఇంకా పండలేదు. కొన్ని అయితే కొత్తగా కాస్తున్నాయి అరటికాయలు అయితే. నుండి అయితే ఇంకా పండలేదు కదా అనేసి నేనైతే ఇంకా బయలుదేరిపోతున్నాను. మా అరటి తోట నుండి అయితే బాగా తిరిగి ఆకలి అయితే వేసేసింది. ఏదైనా దొరికితే బాగుండు. ఇంకా దారిలో ఉన్న మామిడి చెట్టుకు అయితే చూస్తున్నాను మామిడికాయలు ఏమైనా పడున్నాయా అని. మంచి ఆకలిలో ఉన్నప్పుడైతే 4 మామిడి పండ్లు అయితే దొరికాయి. దొరికిన తర్వాత అయితే ఏరుకున్నాను. ఇంకా 2 మామిడి పళ్ళు అయితే ఇంకా దొరికాయి, వాటిని కూడా ఏరుకున్నాను అనుకున్నాను. అయిన టైంకి అయితే మామిడి పండ్లు అయితే దొరికాయి. దాన్ని అయితే తినుకుంటూ అయితే నేనైతే వస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్.